గత ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ కోసం ప్రయత్నించిన కోకా-కోలా కంపెనీ బాటిలింగ్ యూనిట్ శ్రీధర్ బాబు చొరవతో జిల్లాకు దక్కింది. ఇటీవల అమెరికాకు వెళ్లిన శ్రీధర్ బాబు జిల్లాకు కోకా-కోలా బాటిలింగ్ యూనిట్ అనుమతి తెచ్చింది విదితమే. కానీ కోకా-కోలా బాటిలింగ్ యూనిట్ కోసం 3 ఏళ్లుగా గత ప్రభుత్వంలో ఉన్న కీలక మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు తమ నియోజకవర్గాల్లో కోకా-కోలా బాటిలింగ్ యూనిట్లో ఏర్పాటు కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. అక్కడ ఆగిపోయిన కోకా-కోలా కంపెనీ అమెరికా పర్యటన సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంతని ప్రాంతానికి ఇచ్చే విధంగా గట్టి కృషి చేసి సక్సెస్ అయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత అదే స్థాయిలో అధికారం చెలాయించిన రాష్ట్రంలో ఉన్న 2 మంత్రులు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా శ్రీధర్ బాబు ఒక్క ప్రయత్నంతోనే కంపెనీ యాజమాన్యాన్ని ఒప్పించి మానేరు ఒడ్డున ఉత్పత్తుల బాటిలింగ్ యూనిట్ కు అనుమతి తెచ్చారు. దీంతో మంత్రి శ్రీధర్ బాబు కంటపడితే చాలు ఓ కంపెనీ మంత్రికి రావాల్సిందే అంటున్నారు మంత్రి నియోజకవర్గ వాసులు. ఆనాటి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సహా కీలకంగా వ్యవహరించిన 2 మంత్రులు చేయలేని పని ఒకే ఒక్కడు మంత్రి శ్రీధర్ బాబు తలుచుకొని అమెరికాలోని కోకా-కోలా కంపెనీ యాజమాన్యాన్ని ఒప్పించి జిల్లాకి బాటిలింగ్ యూనిట్ మంజూరు చేయించారు. గజ్వేల్లో కోకా-కోలా కంపెనీతో పాటు అమూల్ బేబీ పాలు, బిస్కెట్ల కంపెనీలను ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్ ఆయా కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడారు. గజ్వేల్లో కాకుండా సిద్దిపేట, సిరిసిల్లలో కూడా ఆ 3 ఏదో ఒక నియోజకవర్గంలో మల్టీనేషనల్ కంపెనీ వారి కోకా-కోలా బాటిలింగ్ యూనిట్ కోసం సంప్రదింపులు జరిపారు. అవి అక్కడే ఆగిపోయాయి. ఈసారి వచ్చిన ప్రభుత్వంలో కీలకంగా ఉన్న శ్రీధర్ బాబు ఇటీవల అమెరికా వెళ్లిన సమయంలో మల్టీనేషనల్ కోకా-కోలా కంపెనీతో చర్చలు జరిపి మంతని ప్రాంతంలోని మానేరు రోడ్డున బాటిలింగ్ యూనిట్ ఏర్పాటుకు సలహాలు ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం అడవి సోమనపల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. మానేరు ఒడ్డున ఉన్న ఈ గ్రామంలో పుష్కలమైన నీరుతో పాటు ప్రభుత్వ భూమి సైతం ఉంది. మరో 2 గ్రామాలను సైతం పరిశీలిస్తున్నట్లు మంతని ప్రాంతవాసులు చెబుతున్నారు. ఇది కాకుండా మంతనిలో ఓ మినీ ఐటీ కంపెనీ తెచ్చేందుకు శ్రీధర్ బాబు ప్రయత్నిస్తున్నారు. వచ్చే నెల అటు ఇటు 2 నెలల్లో మంతనికి ఐటీ కంపెనీ రానున్నట్లు కాంగ్రెస్ వర్గాల నుండి సమాచారం. ముందుగా 50 మంది ఐటీ ఉద్యోగులతో కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. తర్వాత క్రమంగా విస్తరించే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత స్థానంలో కనిపిస్తున్న శ్రీధర్ బాబు ద్వారా మంతని ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రయోజనాలు కలుగుతాయని మంతని ప్రాంతవాసులు ఆశిస్తున్నారు. మల్టీనేషనల్ కంపెనీ మంతనికి తీసుకురావడంలో శ్రీధర్ బాబు సక్సెస్ అయ్యారని అంటున్నారు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.